యెషయా గ్రంథము 6వ అధ్యాయము 2 నుంచి వాక్యాలు మనం చదువుకున్నట్లయితే, యెషయా గ్రంథము 6వ అధ్యాయము 2, 3 వాక్యాలు చదువుకున్నట్లయితే, ఆయన పైభాగమున జ్వలించుచున్న వారిలో ఒక్కొక్కరికి 6 రెక్కలు ఉండెను. 2 రెక్కలతో తమ ముఖమును, 2 తమ పాదములు కప్పుకొని 2 ఎగురుచుండిరి. ఆ దేవదూతలు ఒకరితోనొకరు, సర్వశక్తిమంతుడైన ప్రభు పవిత్రుడు, 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 లోకమంతయు ఆయన మహిమతో నిండి ఉన్నది అని ఎలుగెత్తి పలుకుచుండిరి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు చాలా గొప్ప పండుగ, సకల పునీతులు పండుగ. పునీతులు, పుణ్యాత్ములు, మన భాషలో చెప్పాలంటే చాలా పుణ్యాత్ములు, చాలా నీతిమంతులు, పరిశుద్ధులు, క్రీస్తు జ్యోతులు, జీవితం ఫలింపజేసుకున్న వాళ్ళు, జీవితం ధన్యం చేసుకున్న వాళ్ళు. ఈ మాటలన్నీ కూడా ఈ పునీతులకి వర్తిస్తాయి. మరి ఈ పునీతులందరూ ఎక్కడున్నారయ్యా, ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు మనం చదువుకున్నటువంటి వాక్యం ప్రకారం దేవదూతలతో కలిసి పరలోకములో దేవాది దేవుణ్ణి ముఖాముఖిగా చూస్తూ, ఆ దేవదూతలతో కలిసి నిత్యము పరిశుద్ధులు, పరిశుద్ధులు, పరిశుద్ధులు అని చెప్పేసి దేవుని స్తుతిస్తూ, దేవుని మహిమపరుస్తూ, దేవుని ఘనపరుస్తూ జీవిస్తూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఒకప్పుడు మనలాగే ఈ లోకంలో జీవించి మనకంటే ముందు మరణించినటువంటి వారు. పునీతులు అంటే పుణ్య జీవితం జీవించారు. దేవుని తెలుసుకొని, దేవుని ప్రేమించి, సేవించి అటు వెనుక మోక్షం పొందారు. దేవుడు ఎందుకు మనల్ని సృష్టించాడంటే ఈ ఉద్దేశమే ఇది. ఎందుకు మనం ఈ భూమి మీద పడ్డాము అనంటే ఈ లోకాన్ని ఏలటానికి కాదు. మొట్టమొదటిగా దేవుణ్ణి తెలుసుకోవాలి, తెలుసుకున్న దేవుణ్ణి ప్రేమించాలి. దేవుని మీద ప్రేమ ఉంటే ఇక ఏ ప్రార్థనకైనా, ఎక్కడ వాక్యం ఉన్నా పరిగెత్తుకొని పోతాం.